హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం మన ఏపీఆర్జీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. గైస్, చాలా మందికి అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. మనకైతే టోటల్ 4 ఉన్నాయి చూడండి గైస్. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆర్కే వెళ్ళి, ఇంకా మనకైతే ఎక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి ఒంగోలు, శ్రీకాకుళం, ఇవన్నీ మనకైతే టోటల్ 4 ఉన్నాయి. దీంట్లో 4లో అయితే చెక్ చేయడం అయితే మీరైతే మిస్ చేయకండి. ఇంకా వచ్చేసి మీకైతే ఇక్కడ కొత్త ఆప్షన్ కూడా రావడం అయితే జరిగింది, డౌన్లోడ్ ట్రిపుల్ ఐటీ కాల్ లెటర్. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనమైతే వివరంగా తెలుసుకుందాం. రాని వాళ్ళకైతే ఎలా తెచ్చుకోవాలి, ఇంకా సెకండ్ ఫేజ్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం గైస్. ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి చాలా మంది హిందీ వర్జన్ కావాలంటున్నారు కదా, మన టీం ద్వారా మీకైతే హిందీ వర్జన్ కూడా రావడం అయితే జరిగింది. ఇంకా చాలా మంది అయితే ఈ లింక్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు గైస్. ఈ లింక్స్ అయితే మీరైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. మీకు ఏ అంటే స్పెసిఫిక్ ఆర్కే వల్లి కావాలంటే, అంటే మీకైతే ఐరావెల్లిది కావాలంటే మీరైతే మనకైతే స్పెసిఫిక్ మెన్షన్ ఒంగోలు కావాలంటే స్పెసిఫిక్ మెన్షన్ ఒంగోలు లింక్ అని అలా పెట్టండి. మీకైతే కామెంట్ సెక్షన్లో మన టీం అయితే అందరికి పంపించడానికి అయితే ట్రై చేస్తారు గైస్. ఇక్కడైతే మీకైతే టోటల్ ఇక్కడైతే చూసుకోవచ్చు 37 అయితే రిలీజ్ అయితే చేయడం అయితే చేసినారు చూడండి. చాలా మంది అయితే తెలియదు, వీళ్ళకైతే స్టూడెంట్ అప్లికేషన్ ఐడి అని ఇక్కడ ఉంది చూడండి. మీరైతే వీళ్ళతో మీ నేమ్తో పాటు ఒక్కొక్కటి చూసుకొని పోతే మనకైతే టైం వేస్ట్ అవుతుంది గైస్. ఇక్కడైతే మనకైతే సర్చ్ బార్ అయితే ఉంది చూడండి. మీ పేరు సపోజ్ ఏమైనా ఉందనుకోండి, ఇట్లా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీకైతే ఇలా మ్యాథమెటిక్స్ అని కొట్టుంటే వీళ్ళ పేరు వస్తుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ అప్లికేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అప్లికేషన్ నెంబర్ అయితే ట్రై చేయండి. దాని తర్వాత మీ పేరు ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత మీ ఫాదర్ రైట్ ఒకసారి అందరు చెక్ చేసుకోండి. ఎవరికైతే సీట్స్ అయితే రావడం అయితే జరిగిందో వాళ్ళకైతే మన టీం ద్వారా నుంచి అయితే కంగ్రాచులేషన్. ఇంకా మీకు ఇంకా ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇదైతే మనకైతే ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. దీని తర్వాత మనకైతే సెకండ్ ఫేజ్ కూడా జరగబోతుంది గైస్. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దాని కట్ ఆఫ్ ఎలా ఉన్నాయో మీకు ఆ వీడియో కావాలంటే, దాని స్పెసిఫిక్ అప్లికేషన్ని ఎలా అప్లై చేసుకోవాలో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో సెకండ్ ఫేజ్ అని కామెంట్స్ అయితే ఫుల్ఫిల్ చేయండి. మినిమం మనకైతే 50 కామెంట్స్ వస్తే నేనైతే మీకైతే స్పెసిఫిక్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి. ఇంకా మనకైతే ఓన్లీ ఆర్కే వెళ్ళి దాంట్లో ఒకటే చూడకండి మీరైతే. దీని తర్వాత ఒంగోలు చెక్ చేసుకోండి, శ్రీకాకుళం చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం చెక్ చేసుకుంటే మనకైతే శ్రీకాకుళం కూడా వస్తుంది చూడండి. ఇంకా వచ్చేసి మీకైతే ఇట్లా చెక్ చేసుకోవడంతో వస్తుంది. టోటల్ 4 క్యాంపస్ అయితే మనకైతే ఉన్నాయి చూడండి. మీరైతే 4 క్యాంపసెస్ చెక్ చేయండి. న్యూజివీడు, ఒంగోలు, ఇవన్నీ మనకైతే క్యాంపస్ చూడండి. మీరు 4 క్యాంపస్కి అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకైతే కాల్ లెటర్ అన్నాను కదా, ఇక్కడైతే మనకైతే ఏపీ ట్రిపుల్ ఐటీ కాల్ లెటర్ కూడా ఉంది చూడండి. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏపీ ట్రిపుల్ ఐటీ కాల్ లెటర్కి అయితే మనమైతే క్లిక్ చేస్తే మీ అప్లికేషన్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ మనమైతే దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఇక్కడైతే నెట్వర్క్ అయితే స్లో రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తాను గైస్. ఎంతమందికి వచ్చినాయో కామెంట్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, డౌన్లోడ్ లెటర్ చేసుకుంటే మనకైతే ఇక్కడ మీ అప్లికేషన్ కరెక్ట్ ఎన్సీసీ అప్లై చేసింది కరెక్ట్ అయినాయా లేవా, ఎన్సీసీ క్యాప్ అవన్నీ మీరైతే దీంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు చూడండి. సెకండ్ ఫేజ్ గురించి అప్డేట్ కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ కొట్టి సెకండ్ ఫేజ్ అని 50 అయినా కామెంట్స్ అయితే చేయండి. ఒక్కొక్క 10 కామెంట్స్ అయితే ఫుల్ఫిల్ చేసేయండి. ఎందుకంటే మీకోసం అయితే మేమైతే వీడియో చేయాల్సి ఉంటుంది. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ.